హాయ్ అండి. నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే బూరెలు, అది కూడా కొబ్బరి బూరెలు చూపించబోతున్నాను. మనం ఎక్కువగా పప్పుతోనే బూరెల్ని చేస్తాము. కానీ పప్పు ఉడికిచ్చే పని లేకుండా ఎప్పుడు బూరెల్ని తినాలనిపించినా చాలా తక్కువ టైంలోనే ఈ బూరెల్ని చేసుకోవచ్చు. కొబ్బరి స్టఫింగ్తో ఈ బూరెలు చాలా చాలా బాగుంటాయి. అలాగే చాలా ఈజీగా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ కొబ్బరి బూరెల్ని ఎలా చేయాలో చూసేద్దాం. మనం ఉదయాన్నే పప్పు బియ్యాన్ని కడిగి నానపెడితే మనము వంట చేసే టయానికి చక్కగా నానుతాయి. కాబట్టి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యాన్ని, అలాగే అరకప్పు మినపప్పుని తీసుకొని బాగా కడగాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి అరకప్పు మినపప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే పావు కప్పు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కడిగి కొంచెం నీళ్ళను తీసుకొని 3-4 గంటలు బాగా నానపెట్టండి. 4 గంటల తర్వాత చూడండి, చక్కగా పప్పు బియ్యం నానిపోయాయి. ఇందులో ఉన్న నీళ్ళని పూర్తిగా వంపేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొంచెం కొంచెం బియ్యాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరానికి సరిపడా నీళ్ళని తీసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇలా పప్పు బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక పిండిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీకి సరిచూసుకొని ఇప్పుడు మనము స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముని తీసుకుందాం. పచ్చి కొబ్బరిని నేను మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇందులోనే 1 కప్పు బెల్లం తురుముని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా కలుపుతూ ఉండంగానే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. మనము మెత్తటి బెల్లాన్ని తీసుకుంటే త్వరగా కరిగిపోతుంది. అలానే మీరు వెండి కొబ్బరి వాడాలనుకుంటే ముందుగానే బెల్లంలోకి అరకప్పు వాటర్ని వేసి బాగా కరిగించి అందులో ఎండు కొబ్బరి పొడిని వేసి అయినా స్టఫింగ్కి రెడీ చేసుకోవచ్చు. సో ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి 2 టీ స్పూన్ల గ్రైండ్ చేసిన పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. ఇలా మనం పుట్నాల పొడి వేయడం వల్ల రుచి చాలా బాగుండడమే కాదు, బూరెల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొబ్బరి స్టఫింగ్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేద్దాం. స్టఫింగ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇందాక మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని ఇందులోకి చిటికెడంత ఉప్పుని అలాగే మరో చిటికెడంత వంట సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. పిండి అనేది గట్టిగా ఉండొద్దు, అలా అని పలసగా ఉండొద్దు. స్టఫింగ్కి కోటింగ్ అయ్యేలా ఉంటే సరిపోతుంది. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. కొబ్బరి స్టఫ్ కొంచెం చల్లారిపోయి ఉంటుంది. చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టండి. మామూలుగా బూరెల కోసం ఇంత సైజు ఉండలైతే సరిపోతుంది. ఇలా అన్ని ఉండల్ని చుట్టి రెడీగా పెట్టండి. ఇలా మనము చిన్న పిండి ముద్ద వేస్తే ఆయిల్ అనేది అలా మీడియంగా వేడవ్వాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిలోకి ఒక్కొక్క కొబ్బరి ఉండని తీసుకొని బాగా కోట్ చేసి ఆయిల్లోకి డ్రాప్ చేయడమే. మీకు ఇలా చేతితో చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా స్పూన్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా కోట్ చేసి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయడమే. ఇలా ఆయిల్లోకి మనకి ఎన్ని బూరెలు పడతాయో అన్ని బూరెలను తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక ఆయిల్లో నుండి పక్కకి తీసుకోవడమే. ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఇలా మనము పండగ టైంలో అయినా లేదా ఎప్పుడు బూరెలు తినాలనిపించినా చాలా తక్కువ టైంలోనే ఈ హెల్దీ బూరెల్ని చేసుకోవచ్చు. త్వరగా చేయడమే కాదు, రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.